హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఫార్ములా యూజ్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫస్ట్. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 20,000 రూపీస్ ఎట్ 4% పర్ యానం ఫర్ 2 years, ద ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఓకే, ఇది మన క్వశ్చన్. సో ఇందులో ఏమంటున్నాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎంతకి? 20,000 రూపీస్కి. రేట్ ఎంత అంటే 4% 2 yearsకి. అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నట్టు. ఆఫ్టర్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో అయితే దీనికోసం మనకు ఒక జనరల్ ఫార్ములా ఉంది మనకి. సో ఆ జనరల్ ఫార్ములా ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అనేది పి, రేట్ అనేది ఆర్, టైం కనుక ఎన్ని ఇయర్స్ తీసుకుంటే అప్పుడు అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus R by 100 whole to the power of n. ఇది మనకు ఫార్ములా. గివెన్ డేటా కనుక చూస్తే మనకు P ఇచ్చాడు, P వాల్యూ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు 20,000, రేట్ R is equal to 4,000 ఇచ్చాడు, టైం T is equal to 2 years అని ఇచ్చాడు. ఓకేనా? సో ఈ ఫార్ములాలో ఉన్న అన్ని అన్నౌన్స్ మన దగ్గర ఉన్నాయి గివెన్ డేటాలో. సో అయితే ఈ 3 వాల్యూస్ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, అమౌంట్ వస్తుంది. అమౌంట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, వడ్డీ అనేది వస్తుంది. ఓకేనా? సో అయితే ఈ విధంగా మనం సాల్వ్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అంటే తక్కువ టైంలో మనము మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి విత్ యాక్యురసీ. ఓకేనా? తక్కువ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయాలి విత్ యాక్యురసీతో. ఓకేనా? సో దానికోసమే నేను ఈ వీడియోలో మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను. ఆ షార్ట్ కట్ యూజ్ చేసి ప్రతి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అంటే చక్రవడ్డీ అంటాం తెలుగులో. సో ప్రతి చక్రవడ్డీ ప్రాబ్లమ్ని మనము 20 seconds లోపు చేయవచ్చు. ఓకేనా? 20 seconds లోపు ఈ షార్ట్ కట్ యూజ్ చేసి చేయవచ్చు. ఈ షార్ట్ కట్ ప్రతి ప్రాబ్లంకి అప్లికేబుల్ అవుతుంది. ప్రతి టైప్ ఆఫ్ ప్రాబ్లంకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్న ప్రతి టైప్ ఆఫ్ ప్రాబ్లంకి అప్లికేబుల్ అవుతుంది. సో షార్ట్ కట్ చూద్దాం. సో ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ షార్ట్ కట్లో మనం క్యాల్కులేట్ చేసే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 10,000 రూపీస్కి. ఓకేనా? సో ఇది స్టాండర్డ్ వాల్యూ మనకి ఇక్కడ. సో మనం క్యాల్కులేట్ చేసే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అనేది 10,000 రూపీస్కి. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు ఈ ప్రాబ్లం మనకు? 4% రేట్ ఇచ్చాడు, టైము 2 years ఇచ్చాడు. యాజ్ ఇట్ ఈస్గా నేను అది నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చేయాలంటే, ఈ షార్ట్ కట్లో మనకు 2 steps గుర్తుపెట్టుకోండి. 2 steps. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ రేట్ ఉంది కదా, రేట్ 4% అనేది 4% ఏమన్నాడు? కాంపౌండెడ్ ఇయర్లీ అన్నాడు. అంటే ప్రతి ఇయర్కి 4% అన్నట్టు. ఫస్ట్ ఇయర్కి 4%, సెకండ్ ఇయర్ కూడా 4% కదా. సో ఆ రెండింటిని యాడ్ చేయండి. 4 + 4 ఎంత వస్తుంది మనకి? 8. ఆ 8 మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ డిజిట్. ఇక్కడ నోట్ చేసుకోండి. ఓకేనా? 8 అనేది ఫస్ట్ డిజిట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ సేమ్ 4 ఉంది కదా, ఫస్ట్ ఇయర్కి 4%, సెకండ్ ఇయర్కి 4%, ఆ రెండింటిని మల్టిప్లై చేయండి నెక్స్ట్. ఓకేనా? సెకండ్ స్టెప్ ఇది. సో సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం అంటే మల్టిప్లై చేస్తున్నాం, 4 × 4 చేస్తున్నాం. అప్పుడు ఏమైంది? 16 అయింది కదా. సో ఈ 16 అనేది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సెకండ్ డిజిట్. 16 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సెకండ్ డిజిట్. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఏమైంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 816 వచ్చింది. అంటే 816 రూపాయలు. ఓకేనా? 816 రూపీస్. సో ఈ 816 రూపీస్ అనేది దేనికి చక్రవడ్డీ, దేనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్? 10,000కి. ఓకేనా? 10,000కి 816 వచ్చింది. అంటే 10,000 రూపీస్కి 816 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన రేటు అండ్ టైంకి. అయితే మనకు కావాల్సింది దేనికి? 20,000కి. సో 20,000కి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, 10,000కి ఎంతనో తెలుసు. సో దాన్ని యూజ్ చేసుకొని మనం 20,000కి ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఇక్కడ చూస్తే 10,000కి 816 అయితే 20,000కి ఎంత? సో అప్పుడు ఎట్లా వస్తుంది మనకి? ఈ 20,000ని 816తో మల్టిప్లై చేయండి, బై 10,000 వేయండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి 816 × 20,000 బై 10,000. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే మనకి 1632 వస్తుంది. ఓకేనా? 1632 వస్తుంది. సో ఇది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? సో ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎప్పుడు? 20,000 రూపీస్ 4% పర్ యానం 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నప్పుడు. ఓకేనా? సో ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే ఈ షార్ట్ కట్ ఇప్పుడు ఈ చేసిన వే ఎప్పుడు అంటే
ఈక్వల్ రేట్ ఉన్నప్పుడు, ఫస్ట్ ఇయర్కి అదే రేట్ ఉంది, సెకండ్ ఇయర్ కూడా అదే రేట్ ఉంది, అటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనము ఈ షార్ట్ కట్ వాడవచ్చు. సో రిమైనింగ్ వాటికి ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నేను. సో సేమ్ ఇదే వేలో ఉంటుంది, బట్ స్మాల్ చేంజ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సెకండ్ ఎగ్జాంపుల్, find the compound interest on 20,000 rupees at 12% per annum for 1 year, the interest being compounded half yearly. సో అబ్జర్వ్ ద చేంజ్. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లంకు సెకండ్ ప్రాబ్లంకు ఒకసారి చేంజ్ చూడండి, ఏం డిఫరెన్స్ ఉందో ఒకసారి చూడండి. సో ప్రిన్సిపల్ అమౌంట్ సేమ్, అక్కడ 20,000 తీసుకున్నాము, ఇక్కడ కూడా 20,000 తీసుకున్నాము. అయితే రేట్ చేంజ్ చేసాము, అక్కడేమో 4% తీసుకున్నాము, ఇక్కడేమో 12% తీసుకున్నాము. అక్కడ టైం డ్యూరేషన్ 2 years, ఇక్కడ టైం డ్యూరేషన్ 1 year. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యాన్యువల్లీ తీసుకున్నాము, బట్ ఇక్కడ ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే చక్రవడ్డీని ప్రతి హాఫ్ ఇయర్కి, అంటే ప్రతి 6 monthsకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ గివెన్ డేటా రాసుకున్నాము. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 20,000, రేట్ అనేది 12%. ఓకేనా, సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సో ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఎవ్రీ 6 monthsకి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో 6 months ప్లస్ 6 months. అట్లనే మనకు టోటల్ రేట్ ఎంత ఇచ్చాడు అంటే 12%. అంటే 6 monthsకి ఎంత అవుతుంది మనకి 6% ప్లస్ 6% అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. సో షార్ట్ కట్ ఏంటి, మనకి 2 ఈక్వల్ రేట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ 2 ఈక్వల్ రేట్స్ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకు 6 ప్లస్ 6 అంటే 12 అనేది మనకు ఫస్ట్ డిజిట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి కదా. సో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి అంటే 6 × 6 36 అనేది సెకండ్ డిజిట్, 12 అనేది ఫస్ట్ డిజిట్, 36 అనేది సెకండ్ డిజిట్. సో దేర్ ఫోర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1236. ఓకేనా, ఎట్లా వచ్చింది మళ్ళీ చూడండి. ఫస్ట్ డిజిట్ ఈ 12 అనేది ఏంటి అంటే రెండు ఈక్వల్ రేట్స్ ఉన్నప్పుడు మనము యాడ్ చేయాలి, 6 ప్లస్ 6. నెక్స్ట్ 36 ఎలా వచ్చింది అంటే రెండు ఈక్వల్ రేట్స్ ఉన్నప్పుడు వాటిని మల్టిప్లై చేసి సెకండ్ డిజిట్ లాగా తీసుకోవాలి. సో దేర్ ఫోర్ ఈ 1236 అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దేనికి మనకు ఈ షార్ట్ కట్లో చెప్పిన కదా ముందే. సో దిస్ ఈజ్ ఫర్ 10,000 రూపీస్. ఓకేనా, సో ఈ షార్ట్ కట్లో మనం క్యాలిక్యులేట్ చేసే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 10,000 రూపీస్కి. బట్ మనకి ఎంతకి కావాలి, 20,000కి కావాలి. సో 20,000కి కావాలంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. 10,000కి తెలిసినప్పుడు 20,000కి ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, 1236 అనేది 10,000కి అయితే 20,000కి ఎంత. సో అప్పుడు ఏం చేస్తాం మనము 1236 × 20,000/10,000 వేసుకుంటాము. సో దాన్ని మనము సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 2472 అంటే 2472 వస్తుంది. ఇది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతకి, 20,000కి 12 రేట్ పర్ యానంకి 1 yearకి. ఓకేనా, ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్కి ప్రతి 6 monthsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. ఓకేనా, సో ఈ షార్ట్ కట్ మళ్ళీ చెప్తున్నా, ప్రతి ప్రాబ్లంకి మనం యూజ్ చేయొచ్చు. ఇది కనుక యూజ్ చేసుకుంటే మనం ఇన్ని స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చూసి డైరెక్ట్గా చేయొచ్చు. సో 12% 1 year అన్నాడు, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి హాఫ్ ఇయర్లీ అన్నందుకు ఇది 6 ప్లస్ 6 అని తీసుకోవాలి. సో 6 × 6 6 ప్లస్ 6 అవి రెండు వేసేసుకుంటే మనకి ఇది చేసుకోవచ్చు, ఈ షార్ట్ కట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.